వాడబారనటువంటి మహిమ కిరీటం గురించి మనం చదివినప్పుడు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం దేవుడిస్తాడు. ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్ ప్రత్యక్షమవుతాడు ఒక దినాన. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరికీ ఆయన ఏం చేస్తాడంటే మహిమ, వాడబారని మహిమ కిరీటాన్ని దయచేసే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. దాన్ని తీసుకోవాలంటే మనము దేవుని యొక్క బిడ్డలను ప్రభు సన్నిధికి నడిపించాలా, వాక్యాన్ని ప్రకటించాలా, ఆయన మందను కాయాలా అని చెప్పి 4 రకాలైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్తలోనే 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదివినప్పుడు, 16 నుంచి 18, మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేస్తున్నట్లుగా మనం పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్నిసార్లు చాలామందికి యేసు ప్రభువారు కనపడ్డారు. పేతురు అనుకున్నాడు, ఇంకేముందిలే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, సరే బాగానే ఉందిలే, ఇంకా నా పని నేను చేసుకుందామని చెప్పి మళ్ళా పాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు పేతురు చేపలు పట్టేటటువంటి పని చేసేటటువంటి వాడు. మళ్ళా చేపలు పడదామని చెప్పి ప్రయత్నం చేసి చేపలు పడదామని చెప్పేసి వెళ్తుంటే ప్రభువారు వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభువు దర్శిస్తున్నాడు. ఒకరిని ప్రభు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి దిగజారిపోతూ బలహీనమైపోతూ ఉన్నప్పటికి కూడా ప్రభు ఆ వ్యక్తిని మరలా వెనుక్కు తీసుకుని వచ్చేవాడుగా కనబడుతున్నాడు, కానీ విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రియులారా, మళ్ళా పేతురుతో మాట్లాడాడు. పేతురుని బయటకు తీసుకుని వచ్చాడు. పేతురుని అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలను మేపు పేతురు, నా గొర్రెలను కాయి పేతురు, నా గొర్రెలను మేపు పేతురు అని చెప్పినప్పుడు పేతురు ఈ మాటల ద్వారా ఇక్కడ ప్రారంభమై పేతురు ఇంకా ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడకుండా పేతురు తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతో కష్టపడ్డాడు పేతురు. ఆయన వ్యాపారస్తుడు, చేపలు పట్టే వ్యాపారం, చేపలను అమ్మే వ్యాపారం, దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అయినప్పటికి కూడా యేసయ్య పేతురుని విడిచిపెట్టలేదు. మరలా పేతురుని ప్రేమించాడు. పేతురుడు నన్ను వెంబడించానన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం మొదలుకొని మనం చూసినప్పుడు పేతురు ఎంత బలమైన పరిచర్య చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ లోకంలో సాధారణంగా చిన్న చిన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. వారి వారి స్టేటస్ని బట్టి మనం అనుకుంటాం, కోటీశ్వరుడికి శ్రమలే ఉండవరా అని చెప్పి మనం అనుకుంటాం. ఎవరి స్టాండర్డ్స్లో వాళ్ళకి శ్రమలు ఉంటాయి. పేదవాళ్ళకి చిన్న చిన్న శ్రమలు ఉండొచ్చు. ఎవరి స్టాండర్డ్స్లో వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో కొన్ని ప్రదేశాల్లో నుంచి, ఎత్తు పల్లాల్లో నుంచి, కొండ లోయల్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా సంచరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. శోధనలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసం చేస్తాను. నా తోడున్నాడు నా దేవుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేటువంటిది కలగదు. నాకు లేమి లేదు, నాకు కష్టం లేదు, నాకు శ్రమ లేదు. ఒకవేళ వచ్చినా కానీ దాని నుంచి బయటికి రాగలిగినటువంటి సమర్థతను నా దేవుడు దయచేస్తాడు. నన్ను దీవిస్తాడు, నన్ను బలపరుస్తాడు. నాకు రావలసినటువంటి ఈ యొక్క కిరీటము దేవుడు నాకు దయచేసే దేవుడుగా కనబడుతున్నాడు. మనము ఆ యొక్క బలమైనటువంటి బిడలుగా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే
దేవుడు మనల్ని అలాగ బలపరిచాడు. దేవుడు మనకి ప్రతి వారికి వాని క్రియల చొప్పున ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు. ప్రతి వారికి దేవుడు దయచేస్తాడు. ప్రియులరా, ప్రభు కొరకు మనం చేసినటువంటి పనుల కొరకు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసే దేవుడు. ఆయన యొక్క కాపుదల మనందరికీ తోడై ఉండాలని